హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిలుకూరులో సతీ సమేతంగా వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పేరులతో భక్తుల కొంగు బంగారంగా సేవలు అందుకుంటున్నాడు. తెలంగాణ బాలాజీగా, వీసా బాలాజీగా పలు పేర్లతో పిలువబడే ఈ చిలుకూరు బాలాజీ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏదైనా కోరికతో చిలుకూరు బాలాజీని దర్శించి 11 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ క్షేత్రం మాత్రం ఇప్పటికీ కాస్త సాదాసీదాగా కనిపించడమే విశేషం. ఈ చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వహణను చేపట్టిన ట్రస్టీలు ఎలాంటి ఆదాయం కోసం ఎదురు చూడకుండా కేవలం కొంతమంది దాతల విరాళాల ద్వారానే ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో హుండీ అన్నదే లేకపోవడం కూడా ఈ ఆలయ విశేషంగా చెప్పవచ్చు. ఈ చిలుకూరు బాలాజీ ఇక్కడ కొలువై ఉన్న విధానం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకానొక కాలంలో వెంకటేశ్వరుడు వారి భక్తుడైన ఓ వ్యక్తి ప్రతి ఏడు క్రమం తప్పకుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించేవారట. అయితే కొంతకాలానికి ఆయన జబ్బుపడి తిరుమల వెళ్ళే వీలు కూడా లేకుండా పోయింది. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో కనిపించిన వెంకటేశ్వరుడు నీ చెంతనే నేను ఉన్నానంటూ పలికాడట. ఇలా కలలో కనిపించిన ఆ దేవుడు చెప్పిన ప్రదేశంలో తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వరుడు దర్శనమిచ్చాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ ఓ ఆలయాన్ని కట్టించి తన భక్తిని నిరూపించుకున్నాడట. చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు ఓ ఆనవాయితీ పాటిస్తారు. ఏదైనా కోరికతో స్వామివారి చెంతకు వచ్చిన వారు తమ కోరికను స్వామివారికి నివేదించి అటుపై 11 ప్రదక్షిణలు చేస్తారు. అటుపై తమ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు జరుపుతారు. అలాగే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునే సమయంలో కానీ, ప్రార్థించే సమయంలో కానీ కన్నులు మూయకూడదనే ఆనవాయితీ కూడా అమలులో ఉండడం విశేషం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching.